ఏ ఊర్లో ఉంటారు? నేను గౌరీలే. ఏం చేస్తుంటారు? ఏంలే, ఇంట్లోనే ఉంటాం. ఖాళీనే ఉంటారు. ఓకే. సన్నబియ్యం వస్తున్నాయా మీకు? వస్తున్నాయమ్మా, ఎలా ఉన్నాయి అవి? మంచిగానే ఉన్నాయి. అదే తింటున్నాం, అవే తింటున్నాం. అమ్మట్లేదుగా. అమ్మట్లే. ఓకే. మేము ముందు కొనేవాళ్ళ? ఉం? ముందు కొనేవాళ్ళ బియ్యం ప్యాకెట్? అప్పుడు కొనేది. అప్పుడు కొనేవాళ్ళు. ఎంత ఇప్పుడు పెట్టి కొనేవాళ్ళు? ఇక అప్పుడు 1200 1100 పెట్టి కొనుక్కున్నాం. ఇప్పుడు అవే తింటున్నాం బియ్యం. అవే తింటున్నారు. మంచిగా ఉంది అయితే. మంచిగానే ఉన్నాయి. ఓకే. ఇందులో మీరు శాంక్షన్ అయిందా మీకు? సాయంత్రం అయిందమ్మా. ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు? థ్యాంక్స్ అమ్మమ్మ. థ్యాంక్స్ చెప్తారు. ఇంకేం చెప్పరా? చెప్తాము, ఆయన వచ్చినాకనే వచ్చింది మాకు. ఇన్నేళ్ళు నా పెళ్ళి 27 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు వచ్చింది మాకు. మ్మ్. అట్లా ఓకే. ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషం పడుతున్నాను. సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఓకే. ఎంత బిల్ వచ్చిందమ్మా? ఫస్ట్ ₹1,00,000 పడ్డాయమ్మా. మ్మ్. ఇప్పుడు మొన్న ఫోటో తీసుకుపోయారు, వస్తాయి అవి కూడా. వస్తాయా? ఉమ్. ఓకే. మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, వెళ్తున్నారా మీరు అప్పుడప్పుడైనా? ఎక్కువ తక్కువనే నేను పోయి ఓకే. వెళ్ళినప్పుడైనా పోయి వస్తా అట్లా అయినా. ఎక్కువ మా అమ్మ వాళ్ళు అక్కడ గోల్నాక కోటికే ఉంటారు, అక్కడనే పోయి వస్తాయి. ఎలా అనిపిస్తుంది ఫ్రీ బస్ మంచిగానే మంచిగానే ఉంది. ఓకే, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందమ్మా? మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. గెలవాలి, ఆయనే గెలవాలి, మళ్ళా గెలవాలా? ఆయనే రావాలి. అందరినీ కేసీఆర్ చూస్తూ వద్దా? రావాలి ఇక. మ్మ్. మంచిగానే చూస్తాం. మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఏం రాలేదా మీకు? మాకు అప్పుడు ఏం రాలేదమ్మా.